భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ తహూర్ హుస్సేన్ రాణా మనందరికి తెలుసు. 17 సంవత్సరాల క్రితం ముంబై టెర్రర్ అటాక్స్, 26/11 అటాక్స్ అంటాం. దాదాపు అటాక్స్లో 166 మంది చనిపోయారు. దాని వెనకాలన్న మాస్టర్ మైండ్ ఈ రాణా. ఇతను అమెరికాలో తలదాచుకుంటున్నాడు. ఇతను పాకిస్తానీ బార్న్ అమెరికన్ కెనడియన్ అనమాట. ఇతను అమెరికాలో ఉంటున్నాడు. ఇతను ఎక్స్ట్రాడిట్ చేయమని, అంటే మా దగ్గర జరిగిన టెర్రర్ అటాక్స్ ఇతని సంబంధం ఉంది, ఇతను మీ దగ్గర తలదాచుకున్నాడు, ఇతను పెద్ద క్రిమినల్ టెర్రరిస్టు, మా దగ్గర తిరిగి పంపించమని చెప్పి ఇండియా చాలా రోజుల నుంచి అడుగుతుంది. రీసెంట్గా ఫిబ్రవరి 2025లో మోడీ గారు అమెరికా వెళ్ళినప్పుడు మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు, మేము రాణాని ఎక్స్ట్రాడిట్ చేస్తున్నాం అని చెప్పి. సో ఈ రోజున నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, భారతదేశంలో ఏదైతే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ సంబంధించిన ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉందో వాళ్ళు రాణాని అమెరికా నుంచి ఇండియాకి ఫ్లైట్ ఎక్కించారు. ఆయన ఇండియాలో దిగబోతున్నాడు. దిగబోయిన తర్వాత ఆయన్ని ట్రయల్ ప్రాసెస్కి అప్పగించబోతున్నారు.